వ్యవస్థలో భార్యాభర్త ఇద్దరు కనుక ఎవరో ఒకళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు డైవోర్స్కి. ఇంతకుముందు చెప్పినట్లుగా డైవోర్స్కి ఉన్న కారణాల్లో ఒక కారణాన్ని చూపిస్తూ వీళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే భార్య అడ్రస్సు చిరునామా తప్పుడుగా రాయటమో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించో వీళ్ళు ఏదో ఒక విధంగా కోర్టుని మభ్యపెట్టి వీళ్ళు డిగ్రీని పొందుతారు. ఇలా పొందినటువంటి డిగ్రీలు చెల్లుబాటు అవుతాయా, లేకపోతే ఈ డిగ్రీ వచ్చిన తర్వాత 30 రోజులు ఆగి అపీల్ పీరియడ్ ఆ టైం ఆగి తర్వాత వీళ్ళు కనుక వివాహం చేసుకుంటే మళ్ళీ రెండో వివాహం చేసుకుంటే ఆ వివాహం చేసుకున్న తర్వాత కనుక అపీలేట్ కోర్టులో కింద తీర్పు తప్పు అని కొట్టివేయబడితే అప్పుడు ఈ రెండోసారి వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఏమిటి, మరి ఆ రెండో భార్యకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఈ భర్తకి రెండో వివాహం చేసుకున్నందుకు తప్పుడు మార్గాల ద్వారా మరి ఎలాంటి శిక్షలు పడతాయి అనే విషయాలు చూస్తే, ఈ ఒక కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీని రద్దు చేయాలి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేసి ఇంకొక పిటిషన్ ఫైల్ చేసి అదే ఫ్యామిలీ కోర్టులో ఇంతకుముందు ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేయండి, మా మ్యారేజ్ని ఇంతకుముందు ఏదైతే కోర్టు అనల్ చేసిందో క్యాన్సిల్ చేసిందో దాన్ని తిరిగి పునరుద్ధరించండి అని అడిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అప్పీలేట్ కోర్టు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఈ తప్పుడు ప్రకటన ఇచ్చారు, తప్పుడు చిరునామాలు ఇచ్చారు, తప్పుడు చిరునామాలకు కావాలని అడ్రస్ పంపించారు, నోటీసులు పంపించారు, ఇవన్నిటిని పరిగణనలు తీసుకొని ఒకవేళ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితే సెక్షన్ 12 కింద ఏదైతే పద్ధతి పేర్కొన్నారో ఆ పద్ధతి ప్రకారంగా వీళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా, ఇద్దరు ఈ రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజ్ ముందు హాజరయ్యారా లేదా, వాళ్ళ ఫోటోలు కరెక్ట్గా పెట్టారా లేదా, వాళ్ళ సిగ్నేచర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఈ ఫారం నెంబర్ 1 ఏదైతే అవసరం ఉందో నోటీస్ ఇవ్వాలి 30 రోజులు పీరియడ్, ఆ నోటీస్ ఇవ్వకుండానో లేకపోతే తప్పుడు అడ్రస్లకి నోటీసులు పంపించో ఇలాంటి పద్ధతులు కనుక పాటించి ఎవరు సర్టిఫికేట్ తీసుకున్నా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నా ఏ డిగ్రీ పొందినా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ రద్దు అవుతుంది, ఈ డిగ్రీ కూడా రద్దు అవుతుంది. ఈ ఒకవేళ కనుక కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీ లోవర్ కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీ అంటే డైవోర్స్ని గ్రాంట్ చేస్తూ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు తర్వాత 30 రోజులు ఆగి మళ్ళా కనుక ఈ వ్యక్తి వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం రెండో వివాహం రద్దవుతుంది. అప్పీలేట్ కోర్టు తీర్పు ప్రకారంగా రద్దయిన తర్వాత ఈ మొదటి భార్యకి మళ్ళీ హక్కులు వస్తాయి కాబట్టి అప్పుడు ఈ రెండో భార్యకి మొదటి భర్తకి మధ్యన జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైతే ఉందో అది దాన్ని మ్యారిటల్ రేప్గా డిస్క్రైబ్ చేస్తారు, దాన్ని అడల్టరీ కూడా ట్రీట్ చేస్తారు, లేదా బైగమిగా కూడా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలు నేరంగా పరిగణించబడతాయి. కాబట్టి ఎవరు కూడా ఈ కోర్టుల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించకుండా సరి అయిన డాక్యుమెంట్లు ఫైల్ చేసి ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే తెలియజేస్తూ సక్రమ పద్ధతిలో కనుక డిగ్రీ పొందితే తప్పులేదు, కానీ తొందరపాటు చర్య వల్ల ఏదైనా అక్రమ పద్ధతిని అవలంబించి కనుక వీళ్ళు డిగ్రీలు పొందితే ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పీలేట్ కోర్టులో వాటిని కొట్టేస్తారు. లోవర్ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాబడుతుంది కాబట్టి ఆ డైవోర్స్ చెల్లదు. డైవోర్స్ చెల్లనప్పుడు కనుక తొందరపడి వివాహం చేసుకుంటే ఆ రెండో వివాహం కూడా రద్దు అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ అది ఇంకొక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయాలందరూ కూడా గమనించాలి.